హాయ్ వెల్కమ్ టు స్టార్ షో. ఇవాల్టి మన స్టార్ ప్రముఖ డైరెక్టర్ అలాగే రీసెంట్గా టీఎఫ్డి అధ్యక్షులైనటువంటి విఎన్ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హ్యాపీ. కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉంది సార్ టీఎఫ్డి అధ్యక్షులు? చాలా బాగుంది. అంటే నేను మామూలుగా మాకు ఇదివరకు నేను డిఫరెంట్ పోస్టులో ఎలక్షన్స్ ఫేస్ చేశాను, గెలిచాము, సర్వీస్ చేసాము. కానీ అసలు ఈసారి సర్ప్రైజింగ్లీ ఎంత మీడియా అటెన్షన్ వచ్చిందంటే అసలు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి ఫోన్లు, మెసేజ్లు, అంతా ఆల్ బికాస్ ఆఫ్ మీడియా. ఈ ఎలక్షన్ నేను చాలా స్పెషల్గా అలా చూశాను. అంటే ఇంత సోషల్ మీడియాలో కానీ వచ్చిన ఒక బజ్ ఒకటి, లైక్ మరీ అలానే మన మూవీ ఆర్టిస్ట్ లాగా బెట్టింగ్లు అలా కాకుండా అది డిఫరెంట్ బజ్. ఇది ఎంత పాజిటివ్గా వచ్చిందంటే లైక్ మా అసోసియేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలిసిన ఎలక్షన్ ఇది. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. లైక్ చాలామంది, కొంతమంది టీఎఫ్డి అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఎక్కడెక్కడి నుంచో, ఇక్కడ ఒక ప్లేస్ అని కాదు, వేరే వేరే చాలా ఊర్ల నుంచి, దేశాల నుంచి అడుగుతున్నాను. చాలా మంది తెలిసిన ఓవర్వెల్మింగ్ జాయ్ ఉంది నాకు. అంటే అప్పటి వరకు ఒకటి, కానీ అధ్యక్షులైనాక ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుంటాయి కదా. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలమని నమ్మాకే మనం ఎలక్షన్లో దిగాలి. యాక్చువల్గా అది మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. ఈ 2 years నేను అవైలబుల్గా ఉండగలను, ఈ 2 years నేను సర్వీస్ చేయగలను. సో నా పనులు డిస్టర్బ్ అవ్వకుండా నా టైంని నేను పూర్తిగా కేటాయించగలను, మేనేజ్ చేయగలను. ఎందుకంటే ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక పెళ్లి చేయాలి అనగానే ఒక ప్రిపరేషన్ ఉంటుంది. దానికి బడ్జెట్ అలాట్ చేసుకుంటాం, ఎవరెవరిని పిలవాలి, లిస్ట్ రాసుకుంటాం. ఇట్లా ఓ మెంటల్ ప్లానింగ్ కొన్ని రోజుల ముందర నుంచి. మాకు వచ్చేసరికి ఏంటంటే మా ఎలక్షన్లో దిగాలి అంటే డెఫినెట్గా, అంటే ఓడిపోతామని భయం అయితే ఉండదు, బట్ గెలిస్తే కనుక 2 సంవత్సరాలు ఏం చేయాలన్న క్లియర్ ప్రణాళికతోటే ఉంటాం. అందరం అలాగే ఉంటాం. సో ఎస్పెషల్లీ బేసిక్గా అందరం డైరెక్టర్లం కాబట్టి అందరికీ స్క్రిప్ట్ వర్క్ చేయటం తెలుసు, ప్రీ ప్రొడక్షన్ ఎలా చేయాలో తెలుసు, ప్రొడక్షన్ ఎలా చేయాలో తెలుసు. మాకు ప్రీ ప్రొడక్షన్ అంటే లైక్ మా సాయి రాజేష్ గారు ఉన్నారు, హీఈస్ ఏ డైరెక్టర్, మా ట్రెజరర్ ఆయన. సో ఏ మేనిఫెస్టో తోటి మనం వస్తే మనకి ఫండ్స్ బాగుంటాయి, సభ్యులకి వెల్ఫేరు అండ్ గ్రోత్. బేసిక్గా రెండే చూడాలి ఏ ఆర్గనైజేషన్లో అయినా, సంక్షేమం, అభివృద్ధి. పూర్తిగా సంక్షేమం ఒకటే అయినా వర్కౌట్ కాదు, డబ్బులు అయిపోవటం తప్ప. ప్యారలల్గా అభివృద్ధి కూడా ఉంటే సంఘం ఎదుగుతుంది, దాని రెస్పెక్ట్ పెరుగుతుంది. సో ఆయన రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక మంచి మేనిఫెస్టో తీసుకొచ్చారు, ఒక 8 ప్రామిసెస్ తోటి. మా టీఎఫ్డిఏకి సంబంధించినంత వరకు లాస్ట్ టర్మ్లోను ఈ టర్మ్లోను హీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్. సో ఈ టర్మ్లో నేను ప్రెసిడెంట్గా ఉండాలి అని ఆయన డెసిషనే. సో నా దగ్గరే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు అనమాట, ఇండస్ట్రీకి నా త్రూయే వచ్చారు. సో బట్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్. సో ఆయన ఎప్పుడైతే మీరు ప్రెసిడెంట్గా ఉండండి అన్నారో నేను సెకండ్ థాట్ కూడా లేకుండా వేస్తాను, బికాజ్ అడిగిన వాడిని బట్టే విలువ, ఎవరు అడిగారన్న దాన్ని బట్టి సో నమ్మకం. సో దెన్ వెన్ వీ టీమ్డ్ అప్, న్యాచురల్లీ చాలా మంది లైక్ మైండెడ్ పీపుల్ దే జాయిన్డ్ అస్, లైక్ భాస్కర్ రెడ్డి గారు అని కానీ, డైరెక్టర్ సముద్ర గారు, డైరెక్టర్స్ లైక్ శైలేష్ కొలను, సాగర్ కే చంద్ర, తర్వాత మన ఈయన శైలేష్ కొల, శ్రీరామ్ ఆదిత్య గారు, ఆ తర్వాత రాజా వన్నెంరెడ్డి గారును, మన విజయ్ కుమార్ కొండ గారు వేరే ప్యానెల్ నుంచి గెలిచి ఇప్పుడు మాతో కమిటీలోకి వచ్చారు. ఎలక్షన్ వరకు డిఫరెంట్ ప్యానెల్లో ఫైట్ చేశారు వేరే పోస్టులకి. సో అలాగే యంగ్ బ్యాచ్ లైక్ ఆకాష్ అని, తర్వాత మన సాయి సురేంద్ర అని, అంజుబాబు గారు అని మీ జర్నలిస్టే, అలాగే ప్రభు గారు అని జర్నలిస్ట్ అసోసియేషన్లో సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన మాకు అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ డైరెక్టర్ కూడా. సో వీళ్ళందరూ మా మెంబర్సే. కొంతమంది ఈ 2 జర్నలిస్టులు మా మెంబర్స్, ప్రభు గారు, అంజుబాబు. సో ప్రభు గారు కూడా వేరే ప్యానెల్లో ఫైట్ చేసి మా దాంట్లోకి వచ్చారు. అలాగే మన సో భాస్కర్ రెడ్డి గారని ఒక వైస్ ప్రెసిడెంట్, తర్వాత మన పివి రామారావు గారు మెయిన్, ఆయన జనరల్ సెక్రటరీ. అది చాలా కీలకమైన పోస్టు. బట్ హీ వాజ్ సో కాన్ఫిడెంట్. ఆయన నామినేషన్ వేయటం ఇండిపెండెంట్గా వేశారు.
ఇండిపెండెంట్గా వద్దు, మీరు మాకు కావాల్సిన వాళ్ళే, సో అందరం కలిసే వెళ్దామని చెప్పి మా ప్యానెల్లోకి తీసేసుకున్నాం. సమిష్టి ఎండ్ ఆఫ్ ది డే అందరం సభ్యులకి సేవ చేయాలని వచ్చాను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్షన్ ఆ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్దాం. మల్లిక గారు అని ఒక ఉమెన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వచ్చారు. అలాగే మాకు ఎప్పటి నుంచో నాతో పనిచేసి ఆ తర్వాత మన ఈ ఎలక్షన్లో పోటీలో లేరు కానీ ఫుల్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసిన ప్రియదర్శిని కృష్ణ గారు ఉన్నారు. సో ఆవిడ కూడా మాకు బోల్డన్ని సర్వీసెస్ చేస్తారు. లైక్ అంటే ఆవిడకి పోస్ట్ ఆవిడ కాంపిటీషన్లో ఉండక్కర్లేదు, ఎందుకంటే ఇదివరకు హైయెస్ట్ మెజారిటీలతో గెలిచిన హిస్టరీ ఉంది ఆవిడకి. సో ఆవిడ అందరికీ తెలుసు. సో నా దగ్గర ఏడీగా చేసి ఆవిడ రాఘవేంద్రరావు గారి దగ్గర కూడా చేశారు. ఫస్ట్ ఆయన దగ్గర స్టార్ట్ చేశారు కెరీర్. అలాగే రామ్ ప్రసాద్ గారు అని డైరెక్టర్ ఉన్నారు చిరునవ్వుతో. ఆయన అసలు స్ట్రైట్గా వచ్చి కూర్చుంటున్నారు ఈ ప్యానెల్ గెలవాలి అని. ఆయన కూడా ఏ పోస్ట్లో లేరు, బట్ అలా కాశీ విశ్వనాథ్ గారని ఆయన అంత క్రితం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా వర్క్ చేసాం, మేము సర్వ్ చేసాం ఆర్గనైజేషన్కి. సో ఇప్పుడు ఆయన ఎక్స్ ప్రెసిడెంట్గా ఆయన చాలా హెల్ప్ చేశారు, లైక్ అవుట్రైట్గా సపోర్ట్ చేశారు. ఇది కాక మాకు ట్రస్ట్ ఉందండి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ ట్రస్ట్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ మేము మా అసోసియేషన్ మూలధనం ముట్టుకోకుండా ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా, లైక్ ఇప్పుడు సాయి రాజేష్ గారు లాస్ట్ టర్మ్లో మనం సభ్యులకి ఇన్సూరెన్స్ చేద్దామని, దానికోసం ఆయన ఒక ₹1 కోటి పైన ఫండ్ ఆయన కలెక్ట్ చేశారు. టు సపోర్ట్ ద కాజ్ అనిల్ రావుపూడి గారి ద్వారా, వెంకీ అట్లూరి గారి ద్వారా, వాళ్ళ నిర్మాతలతో కలిపి నేను 27 లక్షలు నేను కలెక్ట్ చేశాను. సో అది ₹1,40,00,000 చిల్లర అయింది. సాయి రాజేష్ గారి ప్రయత్నానికి నా వంతు, ఆయన ఒక్కడే ఇబ్బంది పడకూడదు. అది ఆ ఇన్సూరెన్స్ మాకు చాలా బెనిఫిట్ చేసింది మా మెంబర్స్కి అందరికీ. ఎందుకంటే మేము అందులో వాళ్ళ మెంబర్స్ ఒక్కరికే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేసాం. సో 700 మంది మెంబర్స్కి ఇన్సూరెన్స్ చేస్తే 2,200 మంది మెంబర్స్కి అది అంటే ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అది వచ్చింది కవరేజ్. ఇలాంటి చేసేటప్పుడు ఒక ధైర్యం ఉంటుంది కదా సార్, డెఫినెట్గా అదొక భరోసా. అది సాయి రాజేష్ గారి ప్రామిసే బిఫోర్ ఎలక్షన్. ఫలితాలు బాగా వస్తాయి. యా. సో ఈసారి ఏమనుకున్నామంటే దాన్ని పెర్మనెంట్గా లైఫ్ టైం ఇన్సూరెన్స్ చేసేద్దాం. సో దట్ ఇంక ఇన్సూరెన్స్ మేము కడతాము అన్నది రాజకీయాల్లోకి రాకుండా, ఎలక్షన్ పాలిటిక్స్లోకి రాకుండా, అది దాన్ని అసలు ఎలక్షన్ టాపిక్లోంచి తీసి పెర్మనెంట్గా చేసేద్దాం అని చెప్పి అనుకున్నాం. సో అలాంటి ఒక మంచి 8 ప్రామిసెస్ వర్కౌట్ అయ్యాయి. అయితే ఈ మనీ ఏదున్నా మేము ఒక ట్రస్ట్ త్రూ రావాలి. ఆ ట్రస్ట్కి ట్రెజరర్ మెహర్ రమేష్ గారు డైరెక్టర్, దానికి మేనేజింగ్ ట్రస్టీ వచ్చి ఎన్ శంకర్ గారు, ఆయన మాకు పూర్వాధ్యక్షుడు. ఎన్ శంకర్ గారు మీకు తెలిసే ఉంటారు, చాలా పాపులర్ ఎన్కౌంటర్ సినిమా చేశారు, పెద్ద డైరెక్టర్ ఆయన. ఇది మన వెంకటేష్ బాబుది జై మందేరా చేశారు. ఆయన యాక్చువల్గా 2008లో డైరెక్టర్స్ అసోసియేషన్లో ఎక్కువ మంది డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వాలని మమ్మల్ని అందరినీ తెచ్చింది ఆయన. సో అంత క్రితం అంతా బాగా ఇండిసిప్లిన్డ్గా ఉండే ఆర్గనైజేషన్ని నెమ్మదిగా ఓ డిసిప్లిన్డ్ సెక్టార్ కింద చేసింది ఎన్ శంకర్ గారు. ఆయన కూడా మాకు డైరెక్ట్గా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేశారు, శివనాగేశ్వరరావు గారు, వివి వినాయక్ గారు. ఈసారి మా ప్యానెల్కి ఎక్కువ మంది దర్శకులు లైక్ సందీప్ రెడ్డి వంగ గారు, బోయపాటి శ్రీని గారు, కొరటాల శివ గారు, వీళ్ళందరూ చాలా మంచిగా, సుకుమార్ గారు, మన వెంకీ అట్లూరి, అనిల్ రావుపూడి, వీళ్ళ మొత్తం యంగ్ బ్యాచ్ అందరూ. సో వాళ్ళ వల్ల ఈ ఎలక్షన్ చాలా గ్లామరస్గా కూడా అంటే ఇట్ యాడెడ్ మోర్ గ్లామర్ టు ద అండ్ సో వీ సెలబ్రేటెడ్ ద ఎలక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఇట్. అంటే ఇలాంటివి కూడా చాలా శుభ పరిణామాలండి ఇవన్నీ కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారు, ఇలా ఉంటుంది తెలుగు ఇండస్ట్రీలో, డాన్సర్స్ కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ వాళ్ళంతా కూడా. మిగతా వాళ్ళు మన గురించి మాట్లాడుకున్నప్పుడు వీఆర్ ఆల్సో సో ప్రౌడ్. ఎందుకంటే ఇక్కడ లైట్ మ్యాన్ కూడా గౌరవం ఇస్తారు. అట్లా మాకు ఎలా ఉంటుందంటే విత్ ఇన్ ద ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ కలిపి ఫెడరేషన్ అని ఉంటుంది. సో ఈ 24 క్రాఫ్ట్లో ఉండే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ బై డిఫాల్ట్ ఫెడరేషన్ మెంబర్స్. చాలా రేర్గా మా ఈ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్ని ఈ సంవత్సరం స్ట్రైట్గా ఫెడరేషన్ జనరల్గా తన పెద్దన్న పాత్ర అనమాట. ఈ కార్మిక సంఘాల్లో ఎవరు గెలిచినా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కానీ మొదటిసారి
ఎప్పుడైతే నేను పివి రామారావు గారు, సాయి రాజేష్ గారు, నేను ప్రెసిడెంట్గా, రామారావు గారు సెక్రటరీగా, సాయి రాజేష్ గారు ట్రెజరర్గా వేసామో, నామినేషన్స్ వేయంగానే ఆ ఫెడరేషన్ పెద్దలు ముగ్గురు వచ్చి నిలబడ్డారు మీ ప్యానెల్ గెలవాలి అని. దట్ వాజ్ సో నైస్. వల్లభనేని అనిల్ గారు, దొర శ్రీకాంత్, అక్కడ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారు. ఆయన మీరు గెలవాలండి, అప్ ఫ్రంట్ వచ్చి మీకు ఏం సాయం కావాలన్నా మేము చేస్తామన్నారు. యూజువల్లీ ఇండస్ట్రీలో పెద్దలు క్యాంపెయినింగ్కి రారు, ఎందుకంటే వాళ్ళకి అందరూ కావాలి. కానీ మొదటిసారి నాకు ఒక రికార్డు బ్రేకింగ్ ఇష్యూ ఆ విషయం ఏంటి, మారుతి గారు కానీ, అనిల్ రావుపూడి గారు కానీ, అలాగే మన శివ నిర్వాణ గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ గారు, వీళ్ళందరూ బిఫోర్ ఎలక్షన్ మా క్యాంపెయిన్ మీటింగ్ వచ్చారు. దట్ వాజ్ నైస్. ఎంత నమ్మకం లేకపోతే అంటే దే ట్రస్టెడ్ అస్. మెహర్ రమేష్ గారు వచ్చారు, ఎన్ శంకర్ గారు వచ్చారు, కాశీ విశ్వనాథ్ గారు వచ్చారు, రాంప్రసాద్ గారు బై డిఫాల్ట్ మాతోనే ఉన్నారు. సో సముద్ర గారిని మేమే మా ప్యానెల్లో వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నాము. ఆయన హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్. సో చాలామంది డైరెక్టర్లు లైక్ ఎవరు అంటే నేను ఒక్కరిని ప్రెసిడెంట్ కాదు, నా ప్యానెల్లో 5-6 ప్రెసిడెంట్ క్యాండిడేట్లు ఉన్నారు, అర్హత ఉన్న వాళ్ళు. కానీ అంటే సమిష్టిగా కృషిగా అందరం కలిసి ఉంటే, ఎప్పుడైనా అందరం ఒక లైక్ మైండెడ్ వాళ్ళు అందరు కలిసి ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని మేము ఫస్టే డిసైడెడ్. అప్పుడు రాజకీయాలు ఉండవు. ఎప్పుడైతే మనలో మనం కొట్టుకుంటే ఒక ఈక్వల్ కెపాసిటీ ఉన్న వాళ్ళు నలుగురు వెళ్ళిపోతారు బయటికి. నాకు అది ఇష్టం లేదు. ఆ నలుగురు కూడా నాతో ఉంటే నాకు ఈజీ. రేపు పొద్దున్న ఏ రిప్రజెంటేషన్ అయినా చేయాలంటే ఆలోచించే వాళ్ళు కూడా ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. అందుకనే ఆ సభ్యులు ఓకే వీడి థాట్ ప్రాసెస్ బెటర్ అని అనుకున్నారు మిగిలిన వాళ్ళ మీద. అది సభ్యుల గొప్పతనం. వాళ్ళు ఎప్పుడైనా ఓటర్ తెలివైన వాడు కాకపోతే పాలన ఎప్పుడు అధ్వాన్నంగానే ఉంటుంది. అంతే. అది ఏ రాజకీయంలోనే అంతే. పర్చూర్ బ్రదర్స్, పర్చూరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ శిష్యుడిని నేను ప్రెసిడెంట్గా ఉన్నానని చెప్పి ఆయన ఎంతో కష్టమైన ఆయన ట్రీట్మెంట్లో ఉన్నారు మెడికల్గా. ఆయన స్వయంగా వచ్చారు, వచ్చి శిష్య నీకోసం ఓటేయటానికి వచ్చా అని. అలాగే పర్చూరి గోపాలకృష్ణ గారు, ధవళ సత్యం గారు, తర్వాత రేలంగి నరసింహారావు గారు, రామ్ సత్యనారాయణ గారు, ప్రసన్న కుమార్ గారు, చదలవాడి శ్రీనివాసరావు గారు అని మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చాలా పెద్ద మనిషి ఆయన, ఛాంబర్లోను. అలాగే ఇండస్ట్రీలో కూడా చాలా బిగ్ మ్యాన్ ఆయన. ఇప్పుడు అంటే ఒక దాసరి గారు, ఒక రామానాయుడు గారు ఇలాంటి వాళ్ళు లేని ఒక పెద్ద మనిషి తరహా ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతల సెక్టార్లో ఆయనకుంది. ఆయన కూడా స్వయంగా వచ్చి కూర్చుని మా రిజల్ట్స్ అనౌన్స్ అయ్యారు, ఆదిత్య గారు 500 దాటి వస్తాయి ఓట్లు అని, నేను పందెం కాస్తా అని. ఇంతమంది నాకు ఒక టైంలో ప్రెషరు, అంటే ఏదైనా తేడా వస్తే లక్కీగా సభ్యులు వీళ్ళందరి ట్రస్ట్ని కాపాడారు, మా మీద ఉన్న ట్రస్ట్ని. సో దే ట్రస్టెడ్ అస్ లైక్ ఓటర్స్. ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఓటర్స్ చాలామంది హోల్ ప్యానెల్కి చేశారు, లేకపోతే 80% రాదు. మొత్తం 18 సీట్లు అయితే 15 మందికి గెలవటం అన్నది చాలా కష్టమైన విషయం, చాలా రేర్గా జరుగుతుంది. ఎప్పుడో శంకర్ గారి టైంలో మేమందరం ఫస్ట్ టైం వచ్చినప్పుడు జరిగింది, 16 మంది గెలిచాము, 17 మంది గెలిచాము అట్లా. మీరు జ్యూరీ మెంబర్ గా కూడా చేశారు కదా సార్? నాది నేషనల్ అవార్డ్స్, దట్ ఇస్ డిఫరెంట్. అంటే అక్కడ ఎలా అనిపించింది? అంత ప్రెజర్ అనిపించింది? అక్కడ ఎలా ఉండేది? అది డిఫరెంట్ ప్రెషర్ అది. కాకపోతే బేసిక్గా మనకు సినిమాలు చిన్నప్పటి నుంచి చూసి ఇండస్ట్రీకి వచ్చాము. నేషనల్ అవార్డ్స్లో చాలా రాయల్గా చూపిస్తారు సినిమాలు, డబ్బులు ఇచ్చి హానరేరియం ఇస్తారు పర్ డే ఇంత అని. తక్కువైనా కానీ మన సర్వీస్ని ఫ్రీగా తీసుకోదు గవర్నమెంట్, అది ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా అంతే. అలాగే మన రోజుకు 4 సినిమాలు మనం కాలేజ్ ఎగ్గొట్టి చూసేవాళ్ళం. ఇప్పుడు పాజిటివ్నెస్ తీసుకోవడం వేరు, విమర్శలను కూడా తీసుకుంటూ ఉండాలి. విమర్శలు ఎప్పుడు రావండి. మనం మామూలుగా ఒక సినిమా తీస్తే అది సూపర్ హిట్ అయినా దాన్ని తిట్టే వాళ్ళు ఉంటారు. అది అందరికీ అన్ని నచ్చాలన్నది లైఫ్లో ఎప్పుడు అలా అనుకుంటే మనం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కానీ పాలిటిక్స్లో కానీ ఉండలేము. ఈ రెండిట్లో కష్టం. విమర్శ లేకుండా, దాన్ని స్వీకరించలేకుండా, ఆ స్పోర్టివ్నెస్ లేకపోతే ఈ 2 రంగాలు తీసుకుని వేస్ట్. ఇప్పుడు మన ఇద్దరం ఒక మంచి విషయం మాట్లాడుకున్నా కింద కామెంట్లో దాన్ని తిట్టే వాళ్ళు 1-2 ఉంటారు, నాకు తెలుసు. అది దాన్ని ఏం చేయలేము. చూసి సద్విమర్శ అయితే నేర్చుకుంటాం,
ఎజెండా ప్రకారం వాడు అంటే సద్విమర్శ కాదు కువిమర్శ అయితే మనం హ్యాపీగా ఇగ్నోర్ చేస్తాం. బట్ స్టిల్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హ్యాపీనెస్ ఫర్ ఎనీ వన్. ఓకే సార్, మీరేంటో మనసంతా నువ్వే అంత సూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు మీరు. అసలు ఆ సినిమా ఫస్ట్ మూవీ, సో ఫస్ట్ తీసిన సీన్ గుర్తుందా సార్ మీకు? అసలు ఆ టైంలో మీ కిటకిట తలుపుల పాట సుచిత్ర మాస్టర్, సుచిత్ర చంద్రబోస్ గారు, ఆవిడతోనే షూటింగ్ మొదలు పెట్టాం. ఆ కిటకిట తలుపుల పాట మాంటేజెస్ తీసాం. అందులో కూడా ఉదయ్ కిరణ్ది మధ్యాహ్నం నుంచి వచ్చింది. ఉదయం రేమాసేను కిచెన్ సెటప్ ఏదో తీసాం. ఆ అమ్మాయి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ అమ్మాయి వంట చేసి వడ్డిస్తుంది. ఆ మాంటేజెస్ తీసాం. అంటే ఫస్ట్ తీసేటప్పుడు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? భయం భయం ఉండిందా? అంటే ఫస్ట్ టైం నా ఫస్ట్ సినిమా నేను చాలా ఆడుతూ పాడుతూ తీసి, అదే బాధ నాకు. అంటే కష్టపడలేదే. అయ్యో, చాలా మంది కష్టపడితే ఇస్తారు. నేను అంటే చాలా ఈజీగా చాలా స్టేట్మెంట్లు కూడా చెప్పాను. నా మొదటి సినిమా నిర్మాత అదృష్టవంతుడు, ఇది సూపర్ హిట్ అవుతుంది కాబట్టి అనేవన్నీ. నువ్వేమన్నా 100 సినిమాలు తీసిన రాఘవేంద్రరావు, 150 సినిమాలు తీసిన దాసరి నారాయణరావు ఏమనుకుంటున్నావు నువ్వు అన్నీ తిట్టుతుండేవాడు ఎంఎస్ రాజు గారు. పాపం అంటే ఆయన కన్సర్న్ కొద్దే, చెడుగా కాదు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని. నేను అప్పుడు నాకు బాగా గుర్తు, ఇండియా టుడేలో కూడా నాకేం పెద్ద ఎగ్జైట్మెంట్ లేదు, ఎందుకంటే నేను విజయవాడ నుంచి వచ్చారు. సో విజయవాడ నుంచి హైదరాబాద్ 262 కిలోమీటర్లు అని రాయి ఎలా ఫిక్స్డ్గా ఉంటుందో, నా ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అని నేను కూడా ఫిక్స్డ్ అని చెప్పాను అలా. సో అలా నాకు మొదటి సినిమాకి నాకు, కానీ ఇంత ఓవర్వెల్మింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం నేను కొన్ని రోజులు బ్లాంక్ అయిపోయా. తర్వాత ఏం చేయాలి అంటే నాకు గోల్ లేదు. వాట్ నెక్స్ట్? అప్పటిదాకా నా లైఫ్లో 7వ క్లాస్ నుంచి నాకు 29వ ఏడు వరకు, 7th క్లాస్ అంటే అరౌండ్ 12 ఇయర్స్ ఏజ్. 12 to 29 అంటే దగ్గర ఒక 17 సంవత్సరాలు ఒకటే గోల్ ఉండింది. అది ఫోకస్ అటు ఇటు కూడా ఎప్పుడు షిఫ్ట్ కాలే. ఆ 17 సంవత్సరాల కష్టం మనసంతా నువ్వే మార్నింగ్ షో తర్వాత అయిపోయింది. తర్వాత 8 నెలలు ఏం చేయాలో తెలియదు, ఒక వ్యాక్యూమ్. ఆనందనగర్ కమ్యూనిటీ హాల్లో టీటీ ఆడేవాడిని, షెటిల్ ఆడేవాడిని. మా ఫాదర్ వాళ్ళకి టెన్షను, ఎవడు పిలవట్లేదా 2వ సినిమాకి. 8 నెలలు ఖాళీగా ఉండటం అంటే ఏ ఆఫర్ యాక్సెప్ట్ చేయకుండా ఏం చేస్తాం. నేను లేట్ చేసిన కొద్దీ దాని హిట్ లెవెల్ పెరుగుతూ వస్తుంది. అది 250 రోజులు ఆడేసి అసలు తర్వాత శ్రీరామ్ సినిమా మొదలు మళ్ళీ ఉదయ్ కిరణ్ గారు ఆయన. సో 2 మూవీస్ చేశారు కాబట్టి అంటే ఆ బాండింగ్ కూడా చాలా న్యాచురల్లీ ఎక్కువ ఉంటుంది. మేము చిత్రం సినిమా రిలీజ్ రోజు నుంచి పరిచయం. సో అప్పటి నుంచి ఫస్ట్ సినిమా అతనితో చేయాలని అనుకుంటూ ఉండేవాళ్ళం. వేరే ప్రొడ్యూసర్లకు కూడా కథ ఉదయ్ కిరణ్ మైండ్లో పెట్టుకునే చెప్పేవాడిని, ఇతనే హీరో అని చెప్పేవాడిని. అసలు కథ చెప్పడమే అనగనగా ఒక ఉదయ్ కిరణ్ లాంటి హీరో అండి అని వాడి క్యారెక్టర్ చెప్తుంది. సో ఆయనతో మన మధ్య లేకపోవచ్చు కానీ ఎప్పటికీ గుర్తుండిపోతారు ఆయన మాత్రం. ఎందుకంటే చాలా సార్లు తిట్టుకుంటాం కదా ఆ పిచ్చి పని చేసినందుకు, ఆ క్షణికావేశం. బట్ తను ఎలా ఉండేవాళ్ళండి? యాజ్ ఇట్ ఈస్ మనసంతా నువ్వేలో క్యారెక్టర్ ఎంత లవ్వబుల్గా, చార్మింగ్గా, సరదాగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ బయట బిహేవియర్ అతను వేరే సినిమాల్లో క్యారెక్టర్ల కంటే ఈ సినిమా క్యారెక్టర్ టైలర్ మేడ్. అంటే అతని నిజ జీవితానికి అసలు అతను ఏమీ నటించకుండా జస్ట్ హీ బిహేవ్డ్ హిమ్సెల్ఫ్ మనసంతా నువ్వేలో. ఆ ఎమోషన్స్ అన్నీ అతని లైఫ్లో ఉన్నాయి. అప్పట్లో అమ్మాయిలు పడి చచ్చిపోయే వాళ్ళు, ఎందుకంటే అతను ఒరిజినల్ క్యారెక్టర్ కాబట్టి అందరు కనెక్ట్ అయిపోయారు. అంత కెమిస్ట్రీ వచ్చేసింది. అండ్ ముందుగా నుంచి మీరు హీరోయిన్ కూడా ఈవిడ అనుకున్నారా? హీరోయిన్ మన ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారి సెలక్షన్. ఆయన నాకు ఆ కాంబినేషన్ కావాలి, సినిమా కొంచెం అటు ఇటు అయినా హీరోయిన్ కాంబినేషన్ వల్ల ఓపెనింగ్స్ వస్తాయి, వాళ్ళు ఆల్రెడీ చిత్రం హిట్ పేరు కాబట్టి. ఓకే, దెన్ దాని తర్వాత శ్రీరామ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. శ్రీరామ్ అప్పుడు మనసంతా నువ్వేకి రేమాసేన్ చిత్రం తెచ్చాం కదా, సెకండ్ సినిమా హీరోయిన్ 4th సినిమాకి తెస్తామని బూరుపల్లి శివరామకృష్ణ గారు అమ్మాయిని అనితని తెచ్చారు. అది ఆయన డెసిషన్, నేను కాదు. సో అలా సార్ అప్పట్లో సక్సెస్ ఎలా ఎంజాయ్ చేశారు అంటే ఎలా తెలిసేది? ఎందుకంటే ఇప్పుడున్నంత అప్పుడు సక్సెస్ బాగా తెలిసేది, ఇప్పుడు కంటే ఇప్పుడే తెలీదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడున్నంత వెంటనే తెలిసిపోతుంది సోషల్ మీడియా త్రూ గానీ. ఇప్పుడు ఫేక్. ఇప్పుడు యాక్చువల్గా సక్సెస్ అయిన సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలే, లైక్ సినిమాలు లైక్ లిటిల్ హార్ట్స్ ఇలాంటివి.
డబ్బులు వచ్చిన సినిమాలు తెలుస్తాయి. ఎప్పుడు తెలుస్తాయి? వాటి రన్ కంప్లీట్ అయిన తర్వాత అవి థియేటర్ల నుంచి తీసేసాక తెలుస్తాయి. అప్పట్లో సక్సెస్ థియేటర్లో ఉన్నప్పుడు తెలుసు. ఎందుకంటే వేరే ఇప్పుడు ట్విట్టర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. ఆ సినిమా కంటెంట్ చూడాలంటే కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడాలి. తర్వాత ఎప్పుడో 6 నెలల తర్వాత ఏడాది తర్వాత టీవీలో వస్తే చూడాలి. సో సినిమాని ఫుల్గా సినిమాలాగే చూసారు. కట్ చేసి 1 మినిట్ ఇన్స్టాలో పెట్టడాలు, ఆ డైలాగ్ని మీమ్ చేసి పెట్టడాలు ఏముండవు కాబట్టి ట్రెండింగ్ ఆ కంటెంట్ కిల్ కాదు. మీకు ఎలా తెలిసింది అంటే ఈ సినిమా అంటే సినిమా స్టార్టింగ్ ఫస్ట్ వెళ్ళి చూసారా ఎవరితోనన్నా మీరు? మేము ఎప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పటి నుంచి సంగీతం గారి దగ్గర, జయంత్ గారి దగ్గర తెలుగు సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సినిమాలన్నీ ఫస్ట్ డే మార్నింగ్ షో విజయవాడలో చూసేవాడిని. సో డైరెక్టర్ అయ్యాక నా సినిమాలు కూడా మొదటి రోజు మార్నింగ్ షో విజయవాడలో. ఎందుకంటే నేను విజయవాడ పిపి సిద్ధార్థ కాలేజీలో ఇంటర్ అండ్ డిగ్రీ 5 ఏళ్ళు చదువుకున్నా. సో అక్కడి నుంచే మెడ్రాస్ వెళ్ళాను. పినాకిని ఎక్స్ప్రెస్ రిబ్బన్ కట్ చేసిన రోజు ఆ ట్రైన్లో నేను ట్రావెల్ చేశాను. సో అక్కడి నుంచి అక్కడ ట్రయల్స్ చేసి అలా సంగీతం గారి దగ్గర జాయిన్ అయ్యి రావి కొండలరావు గారు నన్ను తీసుకెళ్ళి సంగీతం గారికి పరిచయం చేశారు. అది అయ్యాక అక్కడి నుంచి ఫస్ట్ బృందావనం సినిమాని ఊరికే షూటింగ్ అబ్జర్వ్ చేశారు. రావి కొండలరావు గారు రమ్మంటే అప్పుడు సంగీతం గారు నాకు తెలీదు. అది అయిపోయిన తర్వాత భైరవ దీపంకి ఆయన అఫీషియల్గా ఆన్ బోర్డు తీసుకున్నారు. అది తీసుకున్నప్పుడు ఇలాగా ఇంకా అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనతో 3 సినిమాలు చేసి అదే బ్యానర్ చందమామ విజయ కంపెనీస్ వాయిని స్టూడియో వాళ్ళది. బి వెంకటరామరెడ్డి గారు ప్రొడ్యూసర్, అంటే మన బి నాగిరెడ్డి గారు అబ్బాయి. ఆయన చాలా మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఇంకొన్నాళ్ళు ఉంటే నన్ను ఆయనే డైరెక్టర్ని చేస్తానని. ఎందుకంటే ఆ బ్యానర్లో తమిళ సినిమాలు కూడా చేశాను. 3 తమిళ సినిమాలకి నా అప్రెంటిస్గా, అసిస్టెంట్గా, అసోసియేట్గా వర్క్ చేశాను. తెలుగు కూడా అప్రెంటిస్గా, అసిస్టెంట్గా, అసోసియేట్గా వర్క్ చేశాను. ఆయనకు చాలా ఇష్టం. ఈ అన్ని సినిమాలకి డబ్బింగ్లకు వర్క్ చేశా వేరే లాంగ్వేజ్లో. సో యాక్టివ్గా ఉండేవాడిని. బ్యాచులర్, వేరే పని లేదు, సినిమా తప్ప. 2 టీవీ సీరియల్స్ పనిచేశా మెడ్రాస్లో ఉన్న. అవి పరోపకారి పాపన్న అని పి సాంబశివరావు గారి డైరెక్షను. ఆ తర్వాత బేతాళ కథలని చందమామలో వచ్చేవి, అదేమో కమలాకర్ కామేశ్వరరావు గారి డైరెక్షను. ఈ రెండింటికి నేను ఒక్కనే అసిస్టెంట్ డైరెక్టర్. సో అది ఈటీవీ రిబ్బన్ కట్ చేసిన రోజు ఆ బేతాళ కథలు బీటా క్యాసెట్లు తెచ్చి బాపినేటి గారికి ఇచ్చా నేను. ఫస్ట్ టైం మెడ్రాస్ నుంచి ఆ క్యాసెట్స్ కోసం నన్ను ఫ్లైట్లో పంపించారు. అవి ట్రైన్లో కానీ బస్సులో కానీ అయితే ఆ హీట్కి ఆ టేప్స్ పాడవుతాయని. సార్ అంటే మీరు ఏలూరు నుంచి ప్రస్థానం ఏలూరులో పుట్టి ప్రస్థానం మొదలు పెట్టారు. విజయవాడ, చెన్నై టు హైదరాబాద్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. వన్స్ యూ లుక్ బ్యాక్ ఏమనిపిస్తుంది సార్ మీకు? నాకు ఒక రిగ్రెట్ లేదు. నో రిగ్రెట్స్. అంటే నేను ఎప్పుడు ఒకటి చూస్తా, మన లైఫ్ అంటే చివరి వరకు వచ్చే వరకు రిజల్ట్ ఏంటి అన్నది అసెస్ చేయకూడదు. చేస్తే స్ట్రెస్, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, న్యాచురల్లీ ఎవరికైనా ఉంటాయి. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, అంటే ఎవరికైనా పనికొస్తుందని చెప్తున్నా, హౌ వీ షుడ్ లుక్ ఎట్ లైఫ్ అన్నది. ఫ్లాట్గా అంటే నేను హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉన్నాను, ఆస్తులు ఉన్నాయి, హ్యాపీగా భోజనం చేస్తున్నాను అంటే అది ఫ్లాట్ లైఫ్. అది అంత హెల్దీ కాదనుకుంటాను నేను. మనం ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఉంటేనే, మీకు డాక్టర్లు కూడా ఈసీజీలో ఫ్రీక్వెన్సీ ఉంటేనే వాడు బతుకున్నాడని చెప్తారు, సింగిల్ లైన్ వస్తే లేడని చెప్తారు. సో ఇట్ షుడ్ నాట్ బి ఎ ఫ్లాట్ లైఫ్ ఫర్ ఎనీబడి. చాలామంది అంటే ఇప్పుడు నేను సంగీతం గారు ఉన్నారు, మా గురువు గారు, నా మెంటార్ ఆయన. హీఈస్ డైరెక్టింగ్ ఎ ఫిల్మ్ ఎట్ 94. ఆయన చూస్తే ఇండియాలో ఓన్లీ డైరెక్టింగ్ ఏ ఫిల్మ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 94. వరల్డ్లో 3 ఉన్నారు. ఒక ఆయన 103, ఇద్దరు 94. సో సెకండ్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్, హాలీవుడ్లో కూడా అండ్ షేరింగ్లో. ఇండియాలో 1 and only. ఆయన ఇప్పుడు సినిమా డైరెక్ట్ చేస్తుంటే నాకు సిగ్గుగా ఉంటుంది, నేను కూడా చేయాలి కదా. సో నాకు రిలాక్సేషన్ రాదు. నా గురువులను బట్టి మన బ్రాటప్, మన అప్బ్రింగింగ్ ఎప్పుడైనా తల్లి, తండ్రి, గురువు, దైవం, నాకు ఈ 4 తిన్నగా ఉన్నాయి. సో నాకు ప్రాబ్లం లేదు. అందుకని నేను ఐ ఎంజాయ్ అండ్ ఐ ఆల్వేస్ లివ్ ఇన్ దిస్ మూమెంట్. సో నేను వెనక్కి వెళ్ళి ఆలోచించను, ముందర ఏమవుతుందని టెన్షన్ లేదు. కష్టపడి పని చేయటం ఒకటి తెలుసు,
ఆల్ దీస్ ఇయర్స్ అలాగే కొట్టుకొచ్చాము. సో నా ఫోకస్ ఎప్పుడు ఐ కీప్ బెటరింగ్ మై ప్రొఫైల్. లైక్ నేను సినిమాలు ఉన్నా లేకపోయినా రెస్పెక్టబుల్గా నా ప్రొఫైల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలన్నది చూస్తా. అనుకోకుండా భగవంతుడు నాకు అలాంటి అవకాశాలే ఇచ్చాడు. లైక్ నేను ఆ సినిమాలు తీస్తూ సడన్గా నేను అనుకోకుండా ప్రొడక్షన్లో దిగాల్సి వచ్చింది. దిగినప్పుడు వేరే వాళ్ళ డబ్బులతోటి దిగినప్పుడు నేను సినిమా మధ్యలోనే ఇది మార్కెట్ చేయలేకపోతాను అని డౌట్ వచ్చింది నాకు. మార్కెట్ని అప్పుడే నేను ఫస్ట్ టైం స్టడీ చేయటం మొదలుపెట్టాక నాకు సపోర్ట్ చేసే అంత పెద్ద స్టార్ క్యాస్ట్ లేదు అన్నప్పుడు, పబ్లిసిటీ చేయడానికి డబ్బులు ఉండవు, మొత్తం ఉన్న డబ్బులన్నీ ప్రొడక్షన్లోనే పెట్టేస్తున్నాం అన్నప్పుడు నాకు సినారియో అర్థమయ్యి ఆ ఫండ్ ఆపేసాను. ఇంకా మీరు పెట్టకండి అని నేనే ఇండస్ట్రీలో ఏం సంపాదించానో అదే నేను ఎథికల్గా నా లైబిలిటీ అనుకుని నేనే పెట్టేశాను. పెట్టి అందులో నుంచి బయట రావడానికి, ఆ డెట్స్లో నుంచి బయట రావడానికి 8 years పట్టింది. కానీ ఓపిక పట్టాను. ఈలోపు వైజయంతిలో వాళ్ళు జుమ్మందినాదం ఇలాంటి ఎపిసోడ్స్, మ్యూజికల్ ఎపిసోడ్స్ విత్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ చేసినప్పుడు నేనే స్క్రిప్ట్ రైటర్గా, డైరెక్టర్గా నేను ఖాళీగా ఉండలేదు అండ్ డిగ్నిఫైడ్ జాబ్స్ చేసి డైరెక్షన్ గ్యాప్ వస్తే హీరోలు లేనప్పుడు, ప్రాజెక్టులు లేనప్పుడు నేను కథలు వినటమే ఉద్యోగంగా చేసా తప్ప సడన్గా వేరే బిజినెస్కి వెళ్ళిపోలేదు. సో గీతా ఆర్ట్స్లోను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇలా స్టోరీస్ వింటా, సో దట్ నేను కూడా అప్డేట్ అవుతూ ఉంటాను. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, యంగ్ రైటర్స్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. సో నాకు అది నేను ప్రతి దాంట్లో నుంచి నేను ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటాను. సో టెక్నికల్గా అప్డేటెడ్గా ఉంటాను, టెక్నాలజీ తోటి సమన్వయం చేసుకుంటూ. ఇలా మనం ఎలా చూస్తాం, మన పర్స్పెక్టివే మన జీవితం అనుకుంటాను నేను. హౌ వీ లుక్ ఎట్ థింగ్స్ అన్నది మనం నెగిటివ్గా చూస్తే నెగిటివ్గా ఉంటుంది, కంపేర్ చేసుకుంటే స్ట్రెస్ ఉంటుంది. హ్యాపీగా ఉండాలి అంటే ఇవేం ఉండకుండా పీస్ఫుల్ ఆలోచనలతో మంచిగా ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడో కాలేజీలోనే రాసుకున్నా, పొద్దున్నే లేచి నేను ఒక సీన్ రాయగలిగితే నేను ఇండస్ట్రీలో ఉండటానికి జస్టిఫికేషన్ ఉంటుంది. వేరే ఏ ఫ్యాక్టర్ వల్ల అయినా నేను ఒక సీన్ క్రియేటివ్గా రాయలేకపోతే ఆ రోజు రిటైర్ అయిపోతుంది. సో లక్కీగా ఇప్పుడు దాకా అది వర్కౌట్ అవుతుంది. నేను ఎవరి స్క్రిప్ట్ కన్నా మంచి సీన్లు రాసిస్తాను. అంటే మీరు తీసిన వాటిలో ఏదైనా నేను ఇది ఈ సీన్ వేరేగా తీస్తే బాగుండు అని అనిపిస్తుంది? సినిమాలే ఉన్నాయి. మీరు మొహమాటంగా సీన్ అన్నారు, ఒక సీన్ కాదు, సినిమాలు ఉన్నాయి. బాస్ సెకండ్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్ కథ అది కాదు. మనసు మాట విందు సినిమా సగంలో నుంచే స్క్రిప్ట్ మారిపోయింది. చాలా మందికి డౌట్ అది ఎట్లా హిట్ అయింది అన్నది. మనసు మాట విందు అసలు హిట్ అవ్వలే. సినిమా మేకింగ్ బాగుంటుంది, మేకింగ్ బాగుంటుంది కానీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. పాపం కొత్త ప్రొడ్యూసర్లు వాళ్ళకి డబ్బులు పోయాయి. కానీ నాకు ఎడిటింగ్ రూమ్ లోనే తెలిసిపోయింది ఈ సినిమా తేడా, ఇది చూడరు అంటే మనం అంటే జడ్జిమెంట్ ఉండాలి బేసిక్గా మనకి. సినిమా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని సినిమా ఆడుతుందని. కానీ ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఇండస్ట్రీ టాక్ ఆటర్ ఫ్లాప్ అని. సో నేను ఐ వాజ్ లైక్ సెట్ బ్యాక్. కానీ మళ్ళీ నాగార్జున గారు కొన్ని రోజులు, ఒక 2-3 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేశారు. ఆయన ఎక్కడో హాలిడేలో ఉన్నారు. నువ్వు అస్సలు వరీ అవ్వకు, ఇండస్ట్రీ టాక్ని పట్టించుకోకు, పబ్లిక్ పాలసీస్ టోటల్లీ డిఫరెంట్. నేను గుంటూరు రిలీజ్కి విజయవాడ వెళ్ళినప్పటికీ నాకేం ఫీలింగ్ లేదు. నేను తీసిన సినిమా నేను చూస్తే నాకు పెద్ద ఎక్సైట్మెంట్ రాదు. చూసిన వాళ్ళేమో మిక్స్డ్గా ఉన్నారు. గుంటూరుకి వెళ్ళాను డ్రైవ్ చేసుకుంటూ. అక్కడ మేనేజర్ చెప్పాడు, సార్ సమ్మరు, ఏసీ లేదు, హాల్ తలుపులు తీసున్నాయి, చాలా ఈజీ ఛాన్స్ పబ్లిక్కి, ఏ శ్వాసలో చేరితే పాట రాగానే బయటికి వెళ్ళిపోవచ్చు, తలుపులు కూడా తీసే ఉన్నాయి, ఒక్కడు కూడా కదలట్లేదంటే ఈ సినిమా 100 రోజుల సినిమా అని అర్థం అన్నాడు. అప్పుడు ఓహో అని నా అనాలిసిస్ నమ్మండి సార్, 28 ఏళ్ళుగా నేను థియేటర్ మేనేజర్గా పనిచేస్తున్నాను అన్నాడు ఆయన. సరే అని అతను దండం పెట్టి చిన్న తిరుపతికి వెళ్ళి తలనీలాలు ఇచ్చి మళ్ళీ హైదరాబాద్కి వచ్చా. ఫస్ట్ వీక్ ఫ్లాపు, సెకండ్ వీక్ యావరేజ్, థర్డ్ వీక్ అబోవ్ యావరేజ్, ఫోర్త్ వీక్ హిట్, ఫిఫ్త్ వీక్ నుంచి సూపర్ హిట్, 100 days తర్వాత ఉత్తరాంధ్రలో రికార్డు బ్రేకింగ్ హిట్ నాగార్జున గారి కెరీర్లో. సో ఒక ఫిల్మ్ తాలూకు ఎసెన్స్ ఏ విషయం వల్ల ఎప్పుడైనా, ఇప్పుడు మా అసోసియేషన్ అయినా మన సినిమా అయినా మన చేతిలో ఏమి ఉండదు, మనం పనిచేయటమే. ఓటర్లు అసోసియేషన్లో మనం ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనం పనికి వస్తామా రామా అని. ప్రేక్షకులు సినిమాలో మనం ఏం తీయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనం పనికి వస్తామా రామా అని. సో మన చేతుల్లో లేని జీవితం గురించి మనం పెద్ద టెన్షన్ పడక్కర్లేదు. ఆ రెండు
మన పని మాత్రం పద్ధతిగా చేయాలన్నాను. అంటే ఫస్ట్ మూవీ చాలా హడావిడి అంటే చేసేస్తారు ఎంజాయ్మెంట్ గా, కానీ చాలా ఫోకస్ తర్వాత దాని హిట్ వల్లే వచ్చిందే పెద్ద ప్రాబ్లం నాకు. అంటే కొన్ని సినిమాల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇలా ఒక ఇంటర్వ్యూ సీన్ తీశాను అనుకోకుండా సినిమా సూపర్ హిట్ అయింది. ప్రతి స్క్రిప్ట్లోనే ఇలాంటి ఒక ఇంటర్వ్యూ సీన్ ఎక్కడో ఒకటి రావాలి, ఒక షాట్ అయినా అన్నది ఒకటి మైండ్లో వేసేస్తూ ఉంటారు. సార్ ఆ సీన్ భలే పేలింది సార్ థియేటర్లో, అది మీరు వదలకండి, మీ కోర్ స్ట్రెంగ్త్ అది అంటారు. అన్ని కథలు అలా ఉంటే ఇంకా ఎందుకు అదే సినిమా చూడొచ్చు కదా. సో మరి నాగార్జున గారి అసోసియేషన్ ఎలా కుదిరింది సార్ అసలు? అది మనసంతా నువ్వే బిఫోరే రావే చందమామ చేస్తున్నప్పుడు నేను వైజయంతి వాళ్ళది ఆ సినిమాకి యాక్చువల్గా నేను కంప్లీట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయలేదు. జయంతి గారితో అంత క్రితం 3 సినిమాలు చేశా. తర్వాత డైరెక్షన్ ట్రయల్స్ కోసం నేను బయటకు వచ్చేసా. రావే చందమామ సగంలో దత్ గారు పిలిచి మా జర్మనీ షెడ్యూల్, వైజాగ్ షెడ్యూల్ నువ్వు ఉండాలి అన్నారు. సరే జయంత్ గారిని అడగండి ఫీజు ఓకే. జయంత్ గారు అసలు నేను ఎందుకున్నావు అంటే, ఆల్రెడీ 3 సూపర్ హిట్స్లో నేను ఆయనకి అసోసియేట్ డైరెక్టర్ ఉన్నా కదా, ప్రేమించుకుందానరా, బావగారు బాగున్నారు, ప్రేమ అంటే ఇదిరా. సో ఆయన మా ఇంట్లో మా ఫ్యామిలీలో పెద్దన్న ఇలాగా ఆయన నన్ను ట్రీట్ చేస్తారు. ఇవాళకి జయంత్ సి పరంజీ గారు, ఆయన తోటి జర్మనీకి వెళ్ళా. అక్కడ నాగార్జున గారు బాగా క్లోజ్. ఇంకా అక్కడి నుంచి వైజాగ్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఏదో ఒక సినిమా చేసేయి, 2వ సినిమా మనం చేద్దామని. మనసంతాన్ని వెయిట్ అయిన తర్వాత ఇలా శ్రీరాము చేయాల్సి వస్తుందండి, ప్రెషర్ అంటే. అప్పటికి ఇంకా చిరంజీవి గారి సినిమా ఒక ఆఫర్ నడుస్తూ ఉండింది. చిరంజీవి గారు బావగారు బాగున్నారు అప్పుడే చెప్పారు నాకు, నువ్వు సినిమా చేసేసిరా మనం చేద్దామని. అది ఇండస్ట్రీ అందరికీ తెలుసు. ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పేశారు, ఈ కుర్రాడు త్వరలో మంచి డైరెక్టర్. ఆయన వల్లే నాకు ఆఫర్స్ ఎక్కువ వచ్చాయి. మొన్న కూడా ఈ ఎలక్షన్లో నాగబాబు గారు, ఆదిత్య నాకు బావగారు బాగున్నారు అప్పటి నుంచి తెలుసు, మంచివాడు, ఇతను మీ సంస్థకు ఉపయోగపడతాడని చెప్పారు. ఆయన వల్ల ప్రెసిడెంట్ అయ్యారు. సో ఆ కుటుంబం ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. నాకు కూడా పర్సనల్గా చాలా అభిమానంగా చూడటము. భైరవదీపం అప్పుడు బాలయ్య బాబు అనేవాడు, వీడు తొందరలో డైరెక్టర్ అవుతాడు ముదురు అని. అంటే బాగా ఎంకరేజ్. ఇండస్ట్రీకి వచ్చాక బాలయ్య బాబు చాలా క్లోజు. సో నాగార్జున గారు ఏంటంటే వెంకటేష్ బాబుతో 2 సినిమాలు చేశాను, ఆయన క్లోజు. సో ఎప్పుడైతే ఈ 4 హీరోలు నా విషయంలో శుభదృష్టితో ఉన్నారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ప్రయాణంలో న్యాచురల్లీ ఇండస్ట్రీలో నాకు బోల్ ఆఫర్స్ అనమాట. సో అలా శివప్రసాద్ రెడ్డి గారు నాగార్జున గారికి బాగా క్లోజు. సో ఈ కాంబినేషన్ ఆయన గ్రాప్ చేద్దాం అన్నది. ఆయన మనసంతానువే అయిపోయి, నేను మా ఫ్యామిలీతో తిరుపతి వెళ్తుంటే ఫ్యామిలీని పంపించేయండి, మీరు మాత్రం మెడ్రాస్ వచ్చి తిరుపతికి వెళ్ళండి అని, అక్కడి నుంచి కారు పెడతానని చెప్పి రీరూట్ చేశారు. అప్పుడు ఫస్ట్ టైం పామ్గ్రో హోటల్లో కూర్చుని, మనం నాగార్జున గారికి మీ స్టైల్లో లవ్ ఎమోషన్ ఉండాలి, నా స్టైల్లో మాస్ ఉండాలి, సో ఒక మాస్ అండ్ క్లాస్ కలిపి ఓ పెద్ద సినిమా చేయాలి మనం అంటే, సరే అండి అని అలా కథలు ఎత్తుకుతున్నాము. ఈలోపు నాగార్జున గారు, శివప్రసాద్ రెడ్డి గారు భూపతి రాజా గారిని పంపించి ఈ కథ విను నాకు నచ్చింది అన్నారు. ఎప్పుడైతే హీరోయే కథ పంపిస్తే ఇంకా అసలు మనం నో అంట. అన్నీ పరశుడు వెంకటేశ్వర గారిని కూర్చోబెట్టి, గోపాలకృష్ణ గారిని కూర్చోబెట్టి, పరశుడు బ్రదర్స్ ఆ కథకి స్క్రీన్ ప్లే, మాటలు, స్టోరీ డెవలప్మెంట్ అన్నీ చేసి మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి షూటింగ్. కీరవాణి గారు మ్యూజిక్. అదొక 100 days ప్రయాణం, చాలా అంటే షూటింగ్ ప్రయాణం. ఫారెన్కి వెళ్ళాము. అప్పుడు నేను బాగా అఖిల్తో క్రికెట్ ఆడుతున్నాను ఇక్కడే అన్నపూర్ణలో షూటింగ్ ఉన్నప్పుడు. అఖిల్ చిన్న కుర్రాడు, సో నాతో బాగా జెల్ అయ్యాడని చెప్పి ఫారెన్ షూటింగ్లకి 2 సార్లు అఖిల్ని కూడా తీసుకొచ్చారు ఆయన. అమలా గారు చెప్తుండేవాళ్ళు, వేరే ఏ డైరెక్టర్తో అంటే అతనితో కలిసి సమానంగా ఆడుకునే డైరెక్టర్ని వాళ్ళు నాగార్జున గారు అనేవారు, నేనున్నాను కనుక ఫ్లాప్ అయ్యి ఉంటే అదే క్రికెట్ బ్యాట్ తిప్పి కొట్టేవాడు శివప్రసాద్ రెడ్డి గారు. నేను ఎందుకంటే అక్కడ షూటింగ్ సాంగ్ కానీ ఫైట్ కానీ జరుగుతుంటే నేను ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాను సెట్లో. ప్యాకప్ అనగానే క్రికెట్ లైట్ పోయేలోపు ఆడేద్దామండి. అంటే మీ మాటలు అర్థం అవుతుంది సార్, అంటే మీ సినిమా షూటింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. నేను హ్యాపీగా సరదాగా చేస్తా. అంటే మనము ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేయకపోతే ఆడియన్స్ని ఈ సినిమా ఎంజాయ్ చేయండి అని ఎలా అడుగుతామని. సార్ మరి ఇప్పుడు ఫనీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ఫనీ అయిపోయిందండి, వెరీ సూన్ డాల్బీ అట్మాస్ దగ్గర ఉంది ఇప్పుడు సినిమా. ఎందుకంటే ఈ సినిమాకి విజువల్గా ఒక ఛాలెంజ్ ఏంటంటే, హీరో ఈజ్ ఎ స్నేక్,
ప్రొటాగనిస్ట్. యాంటాగనిస్ట్ ఏమో హ్యూమన్ బీయింగ్స్. అందులో ప్రధానమైన యాంటాగనిస్ట్ క్యాథరిన్ ట్రెస్సా. సో ఎప్పుడైతే స్నేక్ యాక్షన్ సీక్వెన్స్లు, ఒక విషయం లేని పాము పగ తీర్చుకోవాలి మనుషుల మీద, అది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కిల్లింగ్స్ ఉంటాయి. దాంతో లాట్ ఆఫ్ సీజీ వర్క్ ఉంది సినిమాలో. 8 మర్డర్లు ఇంట్రెస్టింగ్గా చేయాలి. సో కొంచెం కొత్త జానర్. సో ఎప్పుడైతే ఫనీ అని టైటిల్ పెట్టి అదే టైటిల్ రోల్ పాము ప్లే చేస్తుంది, 18 days ఒరిజినల్ స్నేక్ షార్ట్స్ తీసాము. తర్వాత సీజీ 3 teams వర్క్ చేస్తే కూడా 1 year అయింది. అంటే మామూలుగా ఒకే టీం అయితే 2.5-3 years చెప్పారు వాళ్ళు. మనం అనుకున్న ఆ రిక్వైర్డ్ యాక్షన్ ప్రాపర్గా రావాలంటే విత్ ఆల్ కరెక్షన్స్. ఇప్పుడు అది అయిపోయింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇంత విజువల్ ఎక్స్పీరియన్స్కి సౌండ్ మీద చాలా డిజైన్ ఉంది. సో మెడ్రాస్లో 4 seasons 4 frames అన్నాను. డైరెక్టర్ ప్రియదర్శిని కాదు, అంతగా ప్రియదర్శన్, మన హిందీలో చాలా సినిమాలు చేశారు కదండి, ప్రియదర్శన్. ఆయన స్టూడియో ఉంది మెడ్రాస్లో, సౌండ్ డిజైనింగ్ స్టూడియో. అందులో గీతా గురప్ప గారు అని ఆవిడ ఫైనల్ మిక్సింగ్ చేస్తున్నారు. సో అది కనుక వస్తే సెన్సార్ చేసి ఇంకా రెడీ. అప్పుడు ప్రొడ్యూసర్లను పిలిచి ఒకసారి సినిమా చూపించి ఇంకా మీ ఇష్టం. సో మీకు ఫస్ట్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో, ఇది కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్. ఈ జనరేషన్కి ఇది ఒక న్యూ ఏజ్ సినిమాయే. ఎందుకంటే దీని మీద నేను చాలా హోంవర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 1 year నేను ఎక్స్క్లూజివ్గా స్క్రిప్ట్ మీద ట్రావెల్ చేశాను. లొకేషన్స్ అన్నీ స్కౌట్ చేసి ఒక ట్రిప్లో యూఎస్కి వెళ్ళి, సో అవన్నీ ఫోటోలు తీసుకుని వచ్చి ఏఐలో మొత్తం సినిమాని ఒక 340 pages విత్ కలర్ ప్యాలెట్ అండ్ క్యారెక్టర్ ఇమేజెస్ మొత్తం సినిమాని విజువల్గా చూసేసాను. స్క్రిప్ట్ని దాని మీద కరెక్షన్లు చేశాను. సో పేపర్ మీద క్లియర్గా విత్ లో కాస్ట్ ఒక సినిమా తయారు చేసుకొని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దాన్ని సెట్స్కి తీసుకెళ్ళాను. ప్రాపర్ O1 O2 వేసాలు వేసుకొని, ఎక్కడ గెరిల్లా షూటింగ్ లేదు. ప్రాపర్గా అమెరికాలో అమెరికన్ ఫిలిం షూటింగ్ జరిగితే ఎంత పద్ధతిగా అఫీషియల్గా చేస్తారో, అంటే ఈవెన్ రోడ్లు మీద చేయాలంటే రోడ్డు మీద, ఒక హాలీవుడ్ ఫిల్మ్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో చేస్తే ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈస్ అదే మేకింగ్ మన సినిమాకి చేస్తాం. సో కొంచెం ఎక్స్పెన్సివ్ ఎఫైరే, బట్ వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేసి ఎక్కువ బర్డెన్సమ్ కాకుండా జాగ్రత్త. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాల్టి స్టార్ షో. కీప్ వాచింగ్ 10 TV.